Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many classes in mathematics? We completed 29 classes. We completed. Now we are at what? 30th class. So this 30th class is also belongs to about what? Coding and decoding. Here coding and decoding. ఇది మనకు కావాల్సిన వర్డ్ ఆ వర్డ్ ఇట్లా కోడ్ చేసినాడు. ఇది ఏ విధమైన టెక్నిక్ అయితే ఇక్కడ యూజ్ చేసినాడో అదే టెక్నిక్ని మనం ఇక్కడ యూజ్ చేసి ఏమొచ్చిందో ఐడెంటిఫై చేయాలి. సో నౌ లెట్ వి కన్సిడర్ ఐ యామ్ టేకింగ్ వాట్ ఫస్ట్ వన్ ఏముందా? ఫస్ట్ వన్ Nokia is written as what? RSOME. This is the O. RSOME. N is what? 14. O 15, K 11, I 9, A 1. ఇది R ఎంత? 18. This is what? 19, 15. M is 13. E is what? 5. 14 is converted to 18 plus 4. 15 is converted to 19 plus 5. 11 is converted to 15 plus 4. 15 to 19 plus 4. 11 to 15 plus 4. 9 to 13 plus 4. 1 to 5 plus 4. So that's why here plus 4 relation. M relation ఉంది అక్కడ plus 4 relation. Plus 4 relation ఉన్నది. ఇక్కడ plus 4 relation ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే plus 4 relation ని మనము యూజ్ చేయాలి. A ఎంత? 1, I 9, R 18, T 20, E is what? 5, L is what? 12. ఓకే, ఆ నంబర్స్ మనకు తెలుసు కదా. సో ఇప్పుడు నేను ఎంత యాడ్ చేయాలి? ప్లస్ 4 రిలేషన్ కాబట్టి ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 అండ్ ప్లస్ 4. ఓకే, ప్లస్ 4 యాడ్ చేస్తే ఏమొస్తాయి? రాయండి అక్కడ ఏమొస్తుందన్నా? 1 plus 4 5, 9 plus 4 13, 18 plus 4 22, 20 plus 4 24, 5 plus 4 9, 12 plus 4 16. ఓకే, సో ఇవి మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో 5 అంటే ఏంటి చెప్పండి? E 13 M 22 V 24 X 9 I 16 is what? P. EMVXIP. EMVXIP. That is the what about the relation. Plus 4 relation follow అయ్యి అది మనకు వచ్చింది. ఇప్పుడు దీనికి మధ్య రిలేషన్ ఏముందో చూద్దాం. SUBSTANCE RETRUFDOB. First S is what? 19, U 21, B 2, S 19, T 20, A 1, N 14, C 3, E 5. ఇవన్నీ తెలుసు కదా, రాయడం ఇదంతా రాయడం తెలుసు కదా మీకు. R 18, E 5, T 20, R 18, U 21, F 6, D 4, O 15, B 2. 19 18 minus 1, 21 5 వచ్చింది. 21 5, 21 కి 5 వచ్చింది. 21 5 అంటే చాలా తేడా ఉంది. అదేవిధంగా 2 20 చాలా ఉంది. S 19 18 T డిఫరెన్స్ బాగా తేడాలు బాగా కనబడుతుంది. కాబట్టి ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. జనరల్గా 5 లెటర్స్ కానీ 9 లెటర్స్ కానీ 13 లెటర్స్ కానీ
15 లెటర్స్ కానీ ఇట్లా ఆడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ తోటి ఉన్నప్పుడు జనరల్గా మిడిల్ నెంబర్ తోటి ఏదో ఒక లాజిక్ ఉంటుందని మనం ఆలోచించుకోవాలి. ఇలా మిడిల్ నెంబర్ అనేది టీ కదా, 1 2 3 4 1 2 3 4 మిడిల్ నెంబర్ టీ. సో ఇక్కడ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 యూ. సో ఇది 20 ఉంటే ఇది 21 ఉన్నది, +1 అడిషన్ వచ్చింది. ఓకేనా, +1 అడిషన్ వచ్చింది. దీనికి +1 యాడ్ చేద్దాం. +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 21 అంటే ఏంటి? యూ. ఇక ఇక్కడ చూడండి 19 18 ఓకేనా, 19 18 రెండు 19 18గా మారినాయి కాబట్టి +1 తీసుకోండి. ఇది +1, దిస్ వన్ ఆల్సో +1 యూ కెన్ టేక్. తీసుకుంటే ఎంత వస్తుంది? 19 + 1 ఎంతరా? 20. 20 means what? T. Next, +1 20 means what? T. UB ఇట్లా తీసుకోండి. UB కదా, ఇది 5 ఉంది. 5 ఎట్ సైడ్ పోవాలి, ఇటు సైడ్ రావాలి. T ఎట్ సైడ్ రావాలి, ఇటు సైడ్ రావాలి. ఓకేనా, ఇది 21 20 అయింది, 21 20 అయింది, 21 20 అయింది. 21 20 అయిందంటే ఏమైందంటే -1. నెక్స్ట్ B 2 ఎట్లా అయింది? 5 అయింది. సో +3 means what? 2 + 3 5 means what? E. 20 means what? T. TETTU. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి ANCE ఇట్లాంటి రిలేషన్ ఫాలో కాలేదు. ఎట్లా అని చూడండి, ఇవి రెండు A1 ఉంది కదా, 1 ఎట్లా మారింది? 6గా మారింది. 1 ఎట్లా మారింది? 6గా మారింది. ఇది 4 15, ఇది రెండు కూడా ఈ 15 ఇటు వచ్చింది కాబట్టి +1, ఇది ఇటు వచ్చింది కాబట్టి ఏమైంది? C 4గా మారింది. 4గా మారిందంటే +1 ఇక్కడ రెండైతే +1 వచ్చినాయి మీకు. +1 వస్తే ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. 4 is nothing but D, 15 is nothing but F. DO వచ్చింది. నెక్స్ట్ A ఎట్లా కన్వర్ట్ అయింది? F గా కన్వర్ట్ అయింది. A ఎట్లా కన్వర్ట్ అయిందిరా? F గా కన్వర్ట్ అయింది. A F గా కన్వర్ట్ అయింది. ఈ 2 గా A F గా కన్వర్ట్ అయిందంటే +5 అంటే 6 అంటే ఏంది? F. ఇక్కడ E ఎంత ఉంది? 5 ఎంత కన్వర్ట్ అయింది? 2 గా కన్వర్ట్ అయింది అంటే -3. సో 2 గా కన్వర్ట్ అయింది. 2 అంటే ఏంది? B. సేమ్ ఇట్లాంటి రిలేషన్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9. సో ఇది ఫస్ట్ హెచ్ కి ఎంత యాడ్ చేయాలి? +1 కదా, మిడిల్ నెంబర్. దిస్ ఇస్ ద మిడిల్ నెంబర్. సో +1 హెచ్ +1 మీన్స్ వాట్? ఈ నెంబర్ వేసుకోండి. 20 5 40 20 8 O is how much? ఈ జోటి కదా 15. సో U 21 S 19 E ఎంత? 5. ఇది +1 8 + 1 9 కాబట్టి I. ఇప్పుడు చూడండి, రెండు క్రాస్ మార్క్స్ పెట్టండి. ఫస్ట్ ఈ రెండు క్రాస్ మార్క్స్ పెడితే ఏమైందిరా? దానికి +3 యాడ్ చేయాలి, ఇంకో దానికి -1 యాడ్ చేయాలి. సో దీనికి +3 అంటే 17, -1 మీన్స్ 4. ఓకేనా, నెక్స్ట్ ఇది +1 కదా, +1 21. ఓకేనా, ఇక్కడ కూడా 8 + 1 9 పెట్టుకోండి. 9 పెట్టుకోండి. ఇది I కింద లెటర్స్ వల్ల అవుపిస్తుందా చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ US ఇవి రెండు +1 దిస్ వన్ +1 20 22. నెక్స్ట్ +5 మీన్స్ వాట్? 20. ఇక్కడ ఎంతరా? -3 5 -3 2. ఇప్పుడు 21 is what? U. 17 Q. 4
D, 21 U, I, 20 T, 20 D, 22 V, 2 B. So this will be the answer. అట్లాంటి రిలేషన్ని మనము ఫాలో చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ని ఏం చేయాలి? ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఇది రావడము జరుగుతుంది. ఓకేనా? కాపీ చేసుకోండి. చూడండి. In a certain code language, Mukesh is written as PENOVK. Then stock is also written as OWAFN. Then night is written as ఇంటర్ ఇచ్చినాడు. ఇచ్చి నైట్ ఎక్కడ రాస్తామని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ రాయండి. ముఖేష్ రాయండి. ముఖేష్ MUKESH. ముఖేష్ ఎట్లా మారిందిరా? PENOVK గా మారింది. అంతేనా? PENOVK గా మారింది. ఫస్ట్ నెంబర్స్ ఏంటి? 13 U 21 K 11 E 5 S 19 H 8 P 16 E 5 14 O 15 V 22 K 11. ఓకేనా? ఇక్కడ రిలేషన్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడండి. PENOVK MUKESH. సో దగ్గర రిలేషన్లు ఉన్నాయి కాబట్టి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చూడండి. ఓకే, చూడండి చేసి చూద్దాం. అట్లా వస్తుందేమో చేసి చూద్దాం. సో దీనికి ఏం రిలేషన్ రా? +3 21కి 5కి 21కి 5కి. సో 21 5 అంటే 5ని 20 ఈగా రాయొచ్చు లేదా 20 ఎంత రాయి 26 ABCDE 27 28 29 30 31గా వస్తుంది. 31గా వస్తుంది. ఓకేనా? ఈ అనేది 5గా రాయొచ్చు లేదా we can write what 31. ఓకేనా? 31గా రాయొచ్చు. నెక్స్ట్ యు అండ్ ఈ. యూకి ఈకి రిలేషన్ చూడండి ఒకసారి. ఏం చేస్తారు చూడండి. యూకి ఈకి కదా. సో ఇది ఓవెల్స్ తీసుకోండి, లేకపోతే అది కొంచెం లాజిక్ వస్తుంది ఇంకా. AEIOU 1 2 3 4 5. యు అనేది ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ 21 యూ కెన్ టేక్ యాజ్ 5. దీన్ని మనిపిస్తున్నాను 5. ఈ ఎంత తీసుకోవాలి? 2గా తీసుకోవాలి. అంటే 5 నుంచి 2 వచ్చిందంటే ఏమన్నట్టు? -3. 11 to 14 +3. 5 ఇది E you can take like this 2. O you can take what like this, what 4. So 2 to 4 means +2. 19 to 22 +3. H 8 to 11 +3. Okay, so +3 -3 +3 +2 +3 +3. ఓకేనా? ఇట్లాంటి రిలేషన్లు వచ్చినాయి. Yes, next come to here. Stock. STOCK. S is what? 19. T is what? 20. O 15. C 3. K 11. అయితే ఇక్కడ O వచ్చింది కదా. O ని you can take what 4 గా తీసుకోండి. O చేసి చూద్దాం మనకు ఆన్సర్ వస్తుందా రాదా అనేది చేసి చూద్దాం. ఇట్లా డిఫరెంట్ లాజిక్స్ మనం ఫాలో కావాలి. STOCK ఎట్లా రాసింది రావాడు? VWAFN గా రాసినాడు. V is how much? 22. W is 23. A is how much? 1.
F is how much? 6. N is how much? 14. So 19 to 22 means what? Plus 3. 20 to 22 means 20 to 23 means what? Plus 3. Next 4 to 1 minus 3. Next C 3 to 6 plus 3. 11 to 14 plus 3. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న రిలేషన్ కొద్దిగా మిస్ అయితే చూడండి. ఈని we can write what 1 2 3 4 5 6 7 గా కూడా రాయొచ్చు. This we can write what as 7 గా కూడా రాయొచ్చు. 7 గా రాసాం అనుకోండి, how much you will get? 7 గా రాస్తే ఎంత వస్తుంది? ప్లస్ 2 వస్తుంది కదా. 5 plus 2 7. 5 E 2 or 7 గా కనుక తీసుకుంటే వస్తుందా చూద్దాం. లాజిక్ చేసి చూద్దాం. సో మనకు ఫస్ట్ ఏముంది? ప్లస్ 3 ఉంది. సెకండ్ కూడా ప్లస్ 3 వచ్చింది అక్కడ. థర్డ్ది మైనస్ 3 వి గాట్. O A what you can take what A1 O4 1 minus 3 C2 F plus 3 11 to 14 plus 3. సో ఇక్కడ ఎట్లాంటి రిలేషన్ ఫాలో అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ముఖేష్లో 5 ఇది ఈని 2 గా తీసుకోవచ్చు, 7 గా తీసుకోవచ్చు కదా. 1 2 3 4 5 6 7 7 గా తీసుకున్నప్పుడు ఏమైంది? ప్లస్ 2 యాడ్ చేసాం. ఇక్కడ ఈ అనేది 2 అవుతుంది, ఓ అనేది 4 కాబట్టి ప్లస్ 2 యాడ్ అయింది. ఇక్కడ కూడా ఏ నెట్ రాసాను చూడండి, ఓ అనేది 4 కదా, ఏ అనేది ఎంత తీసుకున్నాను నేను? 1 2 3 4 5 మళ్ళీ 6 గా తీసుకున్నాను. తీసుకుంటే ప్లస్ 2 వచ్చింది. సో ఓకే, ఇంతకుముందు 1 తీసుకుంటే సబ్ట్రాక్షన్లో వస్తుంది. ఇప్పుడు మనకు ఈజీగా సాల్వ్ అవుతుంది చూడండి. దెన్ నైట్ KNIGHT. ఇప్పుడు చూడండి, ఇందులోపల కాన్సోనెంట్స్ ఏమో ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 యాడ్ అయింది. ఓవెల్స్ ఏమో ప్లస్ 2 యాడ్ అయింది. కాన్సోనెంట్ ప్లస్ 3 కాన్సోనెంట్ ప్లస్ 3 కాన్సోనెంట్ ప్లస్ 3 కాన్సోనెంట్ ప్లస్ 3. ఓవెల్ వచ్చిన వాడు ప్లస్ 2 యాడ్ అయింది. మనకు ఓవెల్ వస్తే ప్లస్ 2 యాడ్ చేయాలి, కాన్సోనెంట్ వస్తే ప్లస్ 3 యాడ్ చేయాలి. సో ఇది K ఎంత? 11, N 14, I ఎంత? I not 9, I you can take there 3, G 7, H 8, T 20. K కాన్సోనెంట్ కదా, సో దీనికి ప్లస్ 3 యాడ్ చేయాలి అంటే 14. N కూడా కాన్సోనెంట్ ప్లస్ 3 17. I దీనికి ప్లస్ 2 యాడ్ చేయాలి. 3 ప్లస్ 2 5 ఏంటిది? ఇది 5. G 7 ప్లస్ 3 10, H 8 plus 3 11, 20 plus 3 23. So 14 is what? N. T is 17 is what? Q. ఇక్కడ 5 జాగ్రత్త, మళ్ళీ ఈ రాశారు ఎంత? 5 అంటే ఏంటి? అది ఓవెల్స్ లో ఉండే 5. U. T is how much? 10 is how much? J. 11 K. 23 W. NQ UJ KW. NQUJKW. ఓకేనా? ఎంత లాజిక్ ఉందో చూసినారా? సో దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇది చాలా టైం తీసుకున్నాను మనకు, అవునా? సో ఇక్కడ ఓవెల్స్ కాన్సోనెంట్స్ కి బేస్ గా చేసుకొని తీసుకున్న ప్రాబ్లం ఇది. ఇందులోపల మనకు ఏం తీసుకున్నాడు? ఈ ఓవెల్స్ తీసుకునేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ సర్కిల్ తీసుకోవాలి, ఆ తర్వాత సెకండ్ సర్కిల్ కూడా తీసుకున్నాం ప్లస్ 2 ఎడిషన్ కోసం రావడం కోసం, అంటే లాజిక్ నాకు వర్కౌట్ అవడం కోసం తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, BREAKING BFSCFMHJ గా మారింది. మదర్లీ ఉండాలి, మోటర్లీ ఉన్నట్టుంది, మదర్లీగా మోటర్లీ. MOTHE RLY ఓకేనా? మదర్లీ. ఇప్పుడు చూడండి, ఇది ఎట్లాంటి రిలేషన్ ఫాలో అయిందో చూడండి. మనకు ఎన్ని ఉన్నాయి చూడండి ఇందులో లెటర్స్? 1 2 3 4 5 6 7 8. జనరల్గా 8 కనుక వస్తే హాఫ్ డివైడ్ చేసుకోవాలి.
హాఫ్ ఆఫ్ డివైడ్ చేసుకునే రకంగా లాజిక్ ఎక్కువగా మనకు వర్కౌట్ అవుతుంది. సో బిఆర్ఈఏ బిఆర్ఈఏ. సో ఈ బిఆర్ఈఏ చూడండి ఫస్ట్ ఏ విధంగా ఉంది, ఇందు లోపల ఇక్కడ బి వచ్చింది, ఏమొచ్చింది నాకు బి ఎఫ్ ఎస్ సి వచ్చింది. తర్వాత ఏముంది ఎఫ్ ఎం హెచ్ జే ఉంది. సో ఇప్పుడు చూడండి బి నుంచి సికి ఇక్కడ ఎంత +1 యాడ్ అయింది, ఏ నుంచి బికి +1 యాడ్ అయింది. సో ఆర్ 18 ఎస్ 19, సో +1. నెక్స్ట్ ఈ 4 ఈ 5 ఎఫ్ 6 ఇక్కడ కూడా +1. దీనికి +1 అడిషన్ ఉంది, దీనికి +1 ఉంది, దీనికి +1 ఉంది, దీనికి +1 ఉంది. కాకపోతే క్రాస్ చూడండి ఇట్లా క్రాస్ లైన్. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే ఫాలో అవుతా చూడండి. జి 7 ఎఫ్ 6 అంటే -1 ఇక్కడ. కే 11 జే 10 -1. ఇది -1 ఇది -1 ఫాలో అయింది క్రాస్ లో. ఐ 9 హెచ్ 8 -1. ఎన్ 14 ఎం 13 -1. ఓకేనా, అన్ని -1 రిలేషన్ ఫాలో అయ్యి. ఇక్కడ వస్తే మదర్లీ కూడా అట్లనే ఫాలో అవ్వండి. మదర్లీ కూడా అదే విధంగా ఫాలో అవ్వండి. అవుపిస్తుంది అటు మదర్లీ. ఓకే రైట్. మదర్లీ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఓకేనా, అన్ని +1 లే ఉన్నాయి. సో ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు పోతుంది, ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు పోతుంది. అంతేనా, అటెండ్ వచ్చినాయా ఫస్ట్ది లాస్ట్ది, మళ్ళీ ఈ మిడిల్లో కూడా క్రాస్. ఎంత అన్ని కూడా +1. ఇదంతా 13. ఓ ఈజ్ హౌ మచ్, ఈ జో టీ 15, టీ ఈజ్ హౌ మచ్ 20, హెచ్ ఈజ్ హౌ మచ్ 8, అన్ని +1. 8 +1 9. నెక్స్ట్ ఇది టీ 20 +1 21. ఇదేంటిరా ఓ 15 +1 16, ఎం 13 +1 14. నెక్స్ట్ ఇక్కడ -1 రిలేషన్ ఉంది, సేమ్ ఇది ప్లేన్, ఇది క్రాస్ ఇది క్రాస్. ఓకే, నెక్స్ట్ ఇది క్రాస్ ఇది క్రాస్, అన్ని -1. ఇది 5 18 ఎల్ 12 వై 25. ఓకేనా, సో ఇప్పుడు -1 5 -1 4, వై 25 -1 24, ఎల్ 12 -1 11, ఆర్ 18 -1 17. 9 అంటే ఏంటిరా ఐ 21 యు 16 పి 14 ఎన్ 24 ఎక్స్ 11 కే 17 క్యూ 4 డి. ఐయు పిఎన్ ఎక్స్ కే క్యూ డి. ఓకేనా, ఐయు పిఎన్ ఎక్స్ కే క్యూ డి. ఓకేనా, కాపీ చేసుకోండి ఇది. సో ఇది కాపీ చేసుకోండి, ఫస్ట్ కాపీ చేసుకొని ప్రయత్నం చేయండి. ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. 8 ఉన్నప్పుడు జనరల్గా హాఫ్ చేసుకొని చూడండి. ఇది హాఫ్ వచ్చేటట్లేదు, మొత్తం క్రాసింగ్. ఎందుకంటే డిఈ చూడండి, డికి ఈకి ఒకటి +1, ఈకి ఎఫ్కి +1. సో ఫస్ట్ది లాస్ట్ది +1 ఉంది చూడండి. ఓకేనా, ఈ ప్రాబ్లమ్ని ఇట్లా రాస్తే ఈజీ అవుతుంది, ఎందుకంటే +1 తర్వాత +1 తర్వాత +1. ఓకే, అట్లా పక్కన రాస్తే ఈజీ అవుతుంది చూడండి. దీన్ని కొంచెం కట్ చేసి మళ్ళీ రాస్తాను చూడండి. సో ఏంటిదంటే ఇది డిస్క్రైబ్ DESCRIBE is what written as what FCJSDTFE. ఓకేనా, ఇది చూడండి. ఇప్పుడు ఇది 4 5 yes 19 3 18 9 2 5 6 3 J is how much 10 19 4 T 20 6 E is how much 5. ఇది చూడండి, ఇట్లా సింపుల్గా వస్తుంది చూడండి. ఇదిగో 5 + 1 6 2 + 1 3 9 + 1 10 18 +
1 19. Next 3 plus 1 4. 19 plus 1 20. Next 5 plus 1 6. Next 4 plus 1 5. ఓకేనా? ఇది రివర్స్ రాస్తూ +1 యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది C3, O is how much? 15, N 14, S 19, I 9, D is how much? 4, 5, 18. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఈ లాస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంతేనా? లాస్ట్ నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్ నుంచి ఇటు నుంచి ఇటు పోవాలి, ఇటు నుంచి ఇటు రావాలి. ఒకటి +1 యాడ్ చేసుకుంటూ రావాలి. అంటే 19, 6, 5, 10, 20, 15, ఇది 16, నెక్స్ట్ 4. అవుపిస్తుందా? అది 20 వరకు అవుపించిందా? ఒకసారి కింద రాస్తుంది. వీటన్నిటికి +1 యాడ్ చేసుకొని రావాలి కదా ఉల్టా. సో 18 అంటే 18 + 1 19, 5 + 1 6, 4 + 1 5, 9 + 1 10, 19 + 1 20, 14 + 1 15, 15 + 1 16, 3 + 1 4. అంతేనా? సో చూడండి, ఇప్పుడు 19 అంటే ఏంట్రా? S, 6 అంటే F, E, నెక్స్ట్ 10 J, T 20, 15 O, 16 P, D 4. సో అది మనకు SFE JT OPD, SFE JT OPD. ఓకేనా? నెక్స్ట్ ఇది మీడియం ML. ఓకే, ఇది కూడా సేమ్ అదే ఉల్టా రాసినట్టు కనబడుతుంది. సో దీనికి కూడా సో సెట్ చేయడానికి కోసం ఈ పక్కన రాస్తారు చూడండి. LTHCDL. ఓకేనా? M ఎంతరా? M 13, 5, 4, 9, 21, 13. L ఎంత? 12, 20, 8, 3, 4, 12. 13, 20, 9, 3, 4, 12. -1 అని చూడండి. సో ఇక్కడ నుంచి చూడండి 13 -1. నెక్స్ట్ 21 to ఇది ఇక్కడ చూడండి 20 to 21 -1. 9 to H -1. 4 to 3 -1. 5 to 4 -1. 13 to 12 -1. అన్ని -1 రివర్స్ ఆర్డర్లో -1 చేయాలి. సో ఫస్ట్ చూడండి, ఇవి నంబర్స్ ఏంటి? L 12, A1, N 14, G7, U 21, A1, G7, E ఎంతరా? 5. రివర్స్లో రాయాలి. రివర్స్ ఇక్కడ లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ అయింది, అంటే ఇక్కడ లాస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ అయింది. సో అది కనబడతలేదు కదా, కింద రాసుకోండి. 5 - 1 4, 7 - 1 6, 1 అంటే ఇది 27 గా తీసుకోవాలి. ఓకేనా? 27 - 1 26, 21 - 1 20, 7 - 1 6, 14 - 1 13. ఇది కూడా మళ్ళీ యూ కెన్ టేక్ 27. 27 - 1 26, 12 - 1 11. అన్ని -1 రిలేషన్ ఉల్టా అయిపోయింది, రివర్స్ ఆర్డర్లో రాయాలి. 4 అంటే ఏంటిరా? D. 6 4 అంటే ఏంటి? D. 6 F, 26 Z, 20 T, 6 F, 13 M, 26 Z, 11 K. ఓకేనా? సో ఇది మనకు అబౌట్ వాట్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇంతకుముందు ప్రాబ్లంలో +1 ఉండే, ఇప్పుడు ఏమైంది? -1 అయింది. ఓకేనా? లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో ఇది 30 క్లాస్.
this is the what intelligence class 30. So intelligence class 30 lo class work I30 class work. Class work means what we have discussed. So today's class you copy what in class work notebook. Class work notebook lo copy cheyandi. Next after what intelligence class 30 homework. Next intelligence class 30 exam. So who wants to write what? Who wants to solve some more problems under the subheading of homework and exam? You can just send a WhatsApp message to the number what is scrolling on the board or scrolling on the video. Then they will send you this homework and exam papers to you. Okay na? మీరు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. Kindly send me homework and exam papers సార్ అని సైన్ అప్ చేస్తే వాళ్ళు they will send you homework papers and exam papers. Okay na? Right. Thank you. Have a nice day. Bye bye.